కృష్ణవేణి మీ ఇద్దరి ప్రేమను కలిపి పెళ్లి చేసింది. నా చెల్లెలు ఎప్పుడూ గొప్ప వ్యక్తే. ఈరోజు నా కోసం తన వ్యక్తిత్వం మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. నీకోసం భోజనం తీసుకొచ్చాను. ఆకలిగా ఉంది కదా, త్వరగా వడ్డిస్తాను, సరేనా? అమ్మను మిల్చి దైవమున్నదా, ఆత్మను మిల్చి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. అమ్మను మిల్చి దైవమున్నదా, ఆత్మను మిల్చి అద్దమున్నదా, జగమే పలికే. ఎస్ఐ గారు. వదినా, నిన్నొక విషయం అడగాలి. చెప్పరవింద్. రేపు కోర్టుకొచ్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? నన్ను కాపాడుతావా వదినా? వదినా, దయచేసి మీరు కోర్టుకు రావద్దు వదినా. ఈ కేసులో సాక్షి మీరని తెలిసి అమ్మా నాన్న ఇంట్లో అందరూ మీ మీద కోప్పడతారు, మీ మీద ప్రెషర్ చేస్తారని నాకు తెలుసు. అందుకే మీరు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే నా శిక్షకు కారణం మీరే అని ఇంట్లో అందరూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు. అమ్మ కోపం నాకు తెలుసు. ఏదైనా జరగచ్చు, మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు. ఫైనల్ గా మీరు సఫర్ అవుతారు. అందుకే నాకు నేనుగా తప్పు చేశానని కోర్టులో జడ్జి గారికి చెప్పి నేనే లొంగిపోతాను. అప్పుడు మీరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ వదినా, మీరు రేపు కోర్టుకు రాకండి. నా తప్పు నేనే ఒప్పుకుంటాను వదినా. నా మాట వినోదినా, ప్లీజ్ వదినా. అరవింద్, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? నిన్నిలాంటి పరిస్థితుల్లో చూడ్డానికి నా మనసుకి ఎంత బాధగా ఉందో ఆ దేవుడికి కూడా తెలియదు అరవింద్. వదినా, బిడ్డని తల్లి శిక్షించే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. సాంబా సార్. సత్యమేవ జయతే అన్న అక్షరాల మీద బూజుంది, దులపరా. అలాగే సార్.
మేడం 1 మినిట్. మరిది తప్పు చేశాడని తెలిసి కూడా సాక్ష్యం చెప్పి తప్పు చేసిన మరిదిని శిక్షించమని న్యాయాన్ని చట్టాన్ని నిలబెట్టే ఓ గొప్ప వదిన్ని ఈరోజు చూశాను. వదిన సాక్ష్యం చెప్తే ఇంట్లో తనకి ప్రాబ్లం అవుతుందని తనంతట తానే లొంగిపోతానని మరిది అంటున్నాడు. మరిది మీద వదినికి ఎంత ప్రేమంటే మరిదికి వదిన మీద అంతకంటే ఎక్కువే ఉంది. వదిన మరిదిలు తల్లి కొడుకులుగా ఆవిష్కరించబడిన ఈ అద్భుత దృశ్యంతో ఈ పోలీస్ స్టేషన్ పులకించిపోయింది. హ్యాట్స్ ఆఫ్. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. మయూరి, నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా? నేను చూశాను. తిల్లన్నా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చింది అన్న తిల్లన్నా రేయ్. నా కసి కళ్ళకు. రేయ్, ఏంట్రా బిల్డప్లు? సార్ బ్యాగ్ ఇలా పట్టుకోండి. బిల్డప్లు కాదు, మీ నైట్ ప్రోగ్రాములు చూసి నాకేదో డౌట్ వస్తా ఉంది. డౌట్ ఏంట్రా? మీ ఆయన ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ చేస్తా ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నీకు ఇవన్నీ అవసరమా? మర్యాదగా పో. అంటే మీ ఆయన గారు ఇక్కడ డ్యూటీ చేస్తా ఉంటే మీరు అలా టిప్ టాప్ గా మేకప్ వేసుకొని వస్తే ఆయన టెంప్ట్ అయ్యి డ్యూటీ మర్చిపోతాడు. నిన్ను ఆ? ఆగమ్మా. సో ఆ టెంప్ట్ లో డ్యూటీ మర్చిపోతే రత్నప్రభ మేడం పనిష్మెంట్ ఇస్తారు. అందుకే హెచ్చరిస్తున్నాను. రేయ్ కర్రోడా, అవసరమైతే నా బెడ్ గేట్ దగ్గర వేసుకొని కాపురం చేసుకుంటాం. నీకెందుకురా? బెడ్ సెటప్ మేడం చూస్తే ఈ ఇంట్లో నుంచి గెట్ అవుట్ అవుతారు. ఒరే కర్రోడా, నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు. ఓవర్ కాదు, మీ ఫీచర్ బ్యాడ్ కాకుండా కవర్ చేసుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే మీ ఇంటి ఉప్పు తిన్నాను కాబట్టి తప్పు లేకుండా చెప్తున్నా, అంతే. ఇదిగో మయూరి, వీడు చెప్పేది మన మంచికే కదా. పోనీ రేయ్ పోరా. బ్యాగ్ టేక్. డ్యూటీ సెల్యూట్. నాన్న శశి, డబ్బుతో బ్రెడ్ని కొనగలుగుతారు, ఆకిలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రని కొనలేరు. అమ్మా మయూరి, డబ్బు పెరిగే కొద్దీ ధనవంతురాలు అవుతావు, సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలమ్మ అవుతావు.
కానీ మంచితనం పెరిగే కొద్దీ మనిషి అవుతావు. దట్ ఈస్ కర్రోడు కర్రోడు కర్రోడు. చెప్పింది చాలుగానేలా బ్యాగ్ చెక్ చేయరా? ప్రతిసారి బ్యాగ్ చెక్ చేయని దుబ్బుతావు. నువ్వేమన్నా మా దగ్గర ఉన్న 50 లక్షలు తీసుకెళ్తున్నావా? శశి అదే అబ్బబ్బబ్బా, మా 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 ఇంట్లో ఉన్న ₹1 కోటి ఏమైనా తీసుకెళ్తున్నావా? నో, నేను నమ్మకానికి గేదె లాంటి. కూసింది చాలే గాని నేను చెప్పేది విను. చూడు, గంటకో బ్యాగ్ చొప్పున ఉప్పు పప్పు ఎందుకు తీసుకెళ్ళడం చెప్పు. ఓ పని చేయరా. ఏంటది? 1 మినిట్. ఆ బ్యాగ్ ఇటు. ఈ బ్యాగ్ తీసుకుని మిగిలిపోయిన రైసు కర్రీసు అన్ని ఈ బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళిపో. ఓకే. కరెక్ట్ శశి, ఈ రోజు ఇంట్లో ఎవరు భోంచేయలేదు చేయలేదు. రైస్ కర్రీస్ అన్ని అలాగే ఉన్నాయి. పోరా పట్టుకెళ్ళిపో. పండగ చేసుకోరా. పండగ? Yeah. ఫెస్టివల్? Yeah. ప్లీజ్ గివ్ మీ బ్యాగ్. టేక్. అయ్యో శశి, వాడికిచ్చిన బ్యాగ్ అమ్మవారి విగ్రహాన్ని దొంగలించాక దాచుకొని తీసుకురావడానికి తెచ్చిందది. వాడికిచ్చావేంటి? మయూరి, నువ్వు కూడా పప్పులో కాలేసావు. అంటే వాడిప్పుడు రైసు కర్రీసు తీసుకుని మనం ఇచ్చిన బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతాడు కదా. అవును. వాడలా వెళ్ళిపోగానే మనం అవుట్ హౌస్ లోకి వెళ్ళి విగ్రహాన్ని దొంగిలించి మన రూమ్ లోకి తీసుకొస్తాం. అవును. రేపో ఎల్లుండో లేకపోతే నెలకో అసలు ఏదో ఒక రోజు అక్కకి విగ్రహం దొంగతనం సంగతి తెలిసిపోతుంది. ఆ రోజు పలానా బ్యాగు పట్టుకుని కర్రోడు వెళ్ళిపోవడం చూశాము అని మనం సాక్ష్యం చెప్పి ఆ విగ్రహం దొంగతనం కర్రోడి మీదకి తోసేద్దాం మయూరి. అది నా ప్లాన్. ఏమండి, మీరు ఒకసారి వంగండి. వంగండి. ఇక లేవండి. అదేంటి మయూరి, నా కాళ్ళకి దండం పెట్టకుండా తలకి పెట్టావేంటి? చాలా సంవత్సరాల తర్వాత నీ మోకాళ్ళలో ఉన్న మెదడు తల్లోకొచ్చిందని దండం పెట్టాను. ఎరా కర్రోడా, అన్ని సర్దుకున్నావా? బ్యాగ్ ఇచ్చి మరీ సర్దుకోమంటే సర్దుకోకుండా ఎలా ఉంటాను? టోటల్ ఫినిష్. వెరీ గుడ్. ఇక నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మయ్యా, వీడి గోలకి నిగ్రహం కోల్పోయాను శశి. సరే, విగ్రహం సంగతి చూద్దాం, పద. అల్వేణి, భయపడకమ్మా, మేమంతా ఉన్నాం కదా. అల్లుడి గారికి ఏం కాదమ్మా, ఏం కాదు. కృష్ణవేణి సాక్షి అంట కదా, ఒకసారి నేను మాట్లాడతాను, తనకివ్వు. వద్దమ్మా, వద్దు. అసలు తన గురించి తనేమనుకుంటుంది? అక్క జీవితం కంటే నిజం చెప్పడం ముఖ్యం అనుకుంటుందా? అమ్మ
అమ్మా నాన్న దూరం అయితే నాన్నలానే ఆప్యాయంగా పెంచి పెద్ద చేశారు. నువ్వు చెల్లి చెల్లి అని రక్త సంబంధం కన్నా మిన్నగా చూసుకున్నావు. అదంతా కృష్ణవేణి మర్చిపోయిందా? అసలు తనేమనుకుంటుందో నేను మాట్లాడాలి అలివేణి. మన అల్లుడు గారికి శిక్ష పడితే తనకు సంతోషమా? నువ్వు ఏడుస్తూ తన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే తను సంతోషంగా ఉంటుందా? ఇన్ని రోజులు ఆడపడుచు బిడ్డ కన్నీళ్లు పెట్టకూడదని కృష్ణవేణి కోసం నేనెంతో ఆరాటపడేదాన్ని. చివరికి మీ నాన్నతో కూడా అలివేణి అని కూతురు కృష్ణవేణి అని తిట్టించుకున్నాను. తనని నా బిడ్డలా చూసుకుంటే ఇప్పుడు నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తుందా? ఒక్కసారి ఫోన్ ఇవ్వవే. ఇవన్నీ కృష్ణవేణిని నేను అడగాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే వదిలేస్తానా నేను? వెళ్ళు, ఫోన్ ఇవ్వవే. నేను లైన్లోనే ఉంటాను. ఏంటమ్మా నువ్వు? కృష్ణవేణిని కూతుర్లో చూసుకున్నామని ఇప్పుడు తను మనం చెప్పినట్టు వినాలా? ఊరుకోమ్మా నువ్వు. మరిప్పుడు నీ మొగుడిని విడిపించాలంటే ఎలాగే? ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నువ్వు కృష్ణవేణికి ఫోన్ చేసి ఇవన్నీ అడిగావంటే నేను చచ్చినంతొట్టు. వస్తే తింగరదానా ఏంటే? ఏంటే నీ వాళ్ళకో? కృష్ణవేణి సాక్ష్యం చెప్తుందంటే లాగి కొట్టడం పోయి గమ్మును కూర్చుంటావా? నీ మొగుడి కంటే నీకు చెల్లెలు నిజాయితీ ఎక్కువ. ఇక్కడ మేము నీ గురించి క్షణం క్షణం ఏం జరుగుతుందని భయపడుతుంటే ఈ సమయంలో కూడా నీ క్షేమం గురించి ఆలోచించకుండా కృష్ణవేణి గురించి ఆలోచిస్తున్నావా? నీ కృష్ణవేణి పిచ్చిగాని పెట్టిందా? కృష్ణవేణి మాయం చేసిందా? లేక మందు కాని పెట్టిందా? ఏమైందే నీకు? అమ్మమ్మా, నువ్వు అనవసరంగా మా అక్క చెల్లెలిద్దరి మధ్యకి రాకు. వస్తాను. నువ్వు నా మనోరాలువే. నీకేదైనా జరిగితే నేను ఊరుకుంటానా? నువ్వేం చేసుకుంటావో చేసుకో పో. హలో హలో, అత్తయ్య, కట్ చేసింది. ఇలా ఇవ్వండి అత్తయ్య, నేను మాట్లాడతాను. కట్ చేస్తుంది అత్తయ్య. ఇంకోసారి చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తుంది. వదిలే అల్లుడు. ఆ తింగరదానికి ఎంత చెప్పినా అర్థం కాదు. అత్తయ్య, కృష్ణవేణి అరవింద్కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పదు అత్తయ్య. ఆ నమ్మకం నాకుంది. వరం, కృష్ణవేణి అంటే అలివేణికి పిచ్చి ప్రేమ. అది ఎంత పిచ్చి ప్రేమ అంటే కృష్ణవేణి నిజాయితీ నిలబెట్టడం కోసం తన జీవితాన్ని నాశనం చేసుకునేటంత పిచ్చి ప్రేమ. అది కాదమ్మా. కృష్ణవేణిని వెళ్ళి అడగవే అంటే అడగను అంటోంది. అన్నీ తెలిసి మాట్లాడుతోందో తెలియక మాట్లాడుతోందో అర్థం కావడం లేదు. వరం, కృష్ణవేణి మన మాట వినదు. రత్నప్రభా సృజని గారు చెప్తేనే కృష్ణవేణి మాట వినడం లేదని మయూరి ఫోన్ చేసి చెప్పింది కదా. కృష్ణవేణి మన మాట అత్తంటి మాటే కాదు, ఆ దేవుడి మాట కూడా వినదు. ఆ దేవుడి కంటే ఎక్కువ మేనమామ మాట వింటుంది వరం.
కోర్టులో సాక్ష్యం చెప్పొద్దని అల్లుడి గారు వెళ్ళి కృష్ణవేణిని అడిగితే తన మాట వింటుంది. అలివేణి జీవితాన్ని నిలబెట్టాలంటే అల్లుడి గారు కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇంతకంటే వేరే మార్గం లేదే. అరవింద్ కాల్చుకోవద్దు. సారీ ఎస్ఐ గారు, నా మాట విను. సారీ.